గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీపు ప్రణయ్ వ్లాగ్స్. సో నేనైతే ఇక్కడ రెడీ అయిపోయాను అనమాట. మంచిగా ఎందుకు రెడీ అయ్యాను అని అంటే, మా పిన్ని వాళ్ళ కూతుర్ది పెళ్ళి అనమాట ఈరోజు. సో నేను, మా సిస్టర్ అండ్ వాళ్ళ పాప ముగ్గురం అయితే చక్కగా రెడీ అయిపోయాం గాయస్. సో మాకు రెడీ అవ్వడానికి ఆల్మోస్ట్ 1 అవర్ పట్టింది గాయస్. నేనైతే మా సిస్టర్ని రెడీ చేశాను, చూడండి ఎంత బాగా వచ్చిందో. అండ్ హెయిర్ స్టైల్ అవన్నీ నేనే వేసాను అనమాట. తనకి ఫస్ట్ టైం ట్రై చేశాను, ఇట్ టర్న్డ్ అవుట్ గుడ్. నాకైతే చాలా బాగా అనిపించింది. తర్వాత మా అక్క వాళ్ళ పాపది కూడా సింపుల్గా తనకి ఇలా మేకప్ వేసి రెడీ చేశాను. ఫైనల్గా అయితే మా లుక్ అయితే ఇలా వచ్చేసింది అనమాట. సో మేము చకచక రెడీ అయిపోయేసి క్యాబ్ అయితే వచ్చేసింది. మేమైతే పెళ్ళి జరిగే ప్లేస్కి అయితే వెళ్ళాలన్నమాట. అందుకని తొందరగా ప్యాకప్ చేసుకొని అయితే మేము స్టార్ట్ అయిపోయాము, కార్ ఎక్కేసామన్నమాట. సో ఇక్కడైతే వీళ్ళ అబ్బాయి అయితే బాగా టైంపాస్ చేశాడనమాట మాకైతే. సో ఇక్కడ స్వెట్టింగ్కి అనమాట కొంచెం నాకు ఫేస్కి అయితే కొంచెం డల్ అనిపించింది. తర్వాత నేను మేకప్ ఫిక్సర్ చేసిన తర్వాత బాగా అనిపించింది గాయస్. అండ్ నా గాజులు కాంబినేషన్ అయితే చాలా సూపర్గా నచ్చాయి నాకు. నా శారీ మ్యాచింగ్కి తగ్గట్టు నేనైతే వేసుకున్నాను అనమాట ఇవి. ఫైనల్గా అయితే పెళ్ళి ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇది చర్చ్ అనమాట, చర్చ్లో జరుగుతుంది పెళ్ళి. చాలా బాగుండేది చర్చ్. ఇది బెంగళూరులో అనమాట వీళ్ళ పెళ్ళి. నాకైతే చాలా సూపర్గా నచ్చింది గాయస్. చర్చ్ మాస్ ఇవన్నీ బాగుంటుంది మా సైడ్ మ్యారేజెస్ ఇవన్నీ. ఫైనల్గా అయితే మ్యారేజ్ అయితే జరిగిపోయింది. సో మ్యారేజ్ జరిగిపోయిన తర్వాత అయితే ఇలా ఫొటోస్ వీడియోస్ అయితే చక్కగా తీసుకున్నాము. పెళ్ళి అంటే ఇదే కదా, ఇంకా ఫొటోస్ వీడియోస్ రీల్స్, మాకైతే ఇదే పని. చాలా బాగా ఎంజాయ్ చేసాం గాయస్. వీళ్ళంతా మా కజిన్స్ అనమాట. మమ్మీ వాళ్ళ సిస్టర్స్, పిన్ని వాళ్ళ సిస్టర్, కొడుకులు, పిల్లలు అందరూ ఉన్నారనమాట ఇక్కడ. చాలా బాగా ఎంజాయ్ చేసాం గాయస్ మేమైతే పెళ్ళిలో. ఫైనల్గా అయితే లంచ్ టైం అనమాట. లంచ్ టైంకి అయితే మేమైతే వెళ్ళిపోయాము ఇక్కడికి. లంచ్ అయితే చాలా బాగా పెట్టారనమాట. బెంగళూరు ఫుడ్ ఎలా ఉంటుందో అనుకున్నాం, కానీ నాకైతే చాలా బాగా నచ్చింది బెంగళూరు ఫుడ్ కూడా. కాకపోతే చికెన్ డిఫరెంట్గా చేశారు వీళ్ళు. ఫుడ్ అయితే చాలా బాగా అనిపించింది గాయస్. టేస్ట్ చేసామన్నమాట. ఇక్కడ అందరం మంచిగా ఫ్యామిలీ మెంబర్స్ కూర్చొని కబుర్లు ఆడుకుంటూ ఫుడ్ అయితే ఎంజాయ్ చేసాం గాయస్. నాకైతే అందరినీ క్యాప్చర్ చేయడం అనేది పని అయిపోయింది. ఫైనల్గా అయితే ఇది వీళ్ళ లుక్. వీళ్ళ ఎంట్రీ అయితే చాలా సూపర్గా అనిపించింది మాకైతే. ఎంట్రీ మస్తు ఉండే గాయస్. ఇదైతే రిసెప్షన్ లాగా చేశారు చర్చ్లో. తాళి అదంతా అయిపోయిన తర్వాత రిసెప్షన్ అనమాట ఇది. సో ఎంట్రీ అయితే చాలా సూపర్గా తీశారు గాయస్. అండ్ మా పిన్ని వాళ్ళ కూతురు కూడా చాలా బాగా రెడీ అయింది. ఇదైతే స్టేజ్ మీద గాయస్. స్టేజ్ మీద కూడా కొన్ని పర్ఫార్మెన్స్లు కూడా చేశారనమాట ఇక్కడ. మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం గాయస్ పెళ్ళిలో. అండ్ కొన్ని రీల్స్ కూడా తీసుకొని అలసిపోయి కూర్చున్నాము. ఈవెంట్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. మా కజిన్స్ తోటి అయితే మస్తు అనిపించింది నాకైతే. ఫుల్ టైం పాస్ అనిపించింది గాయస్. తర్వాత ఫైనల్గా తనకు గిఫ్ట్ ఇచ్చేసి ఫ్యామిలీ ఫోటో లాగా దిగాము గాయస్. వీడియో అయితే చాలా బాగా అనిపించింది గాయస్. ప్లీజ్ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దీపు ప్రణయ్ వ్లాగ్స్ గాయస్. అండ్ లాంగ్ వీడియోస్ కూడా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ ఫైనల్గా వచ్చేసి మేమైతే ఫ్లైట్లో రిటర్న్ హైదరాబాద్ వెళ్ళిపోయాము గాయస్. అదే రోజు ఫ్లైట్ అనమాట, మాకు టైమే లేకుండే. సో మేమైతే ఫ్లైట్ పట్టుకొని అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చాము, బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మా ఫ్లైట్ టైం వచ్చేసి నైట్ 10:30. మేము ఆల్మోస్ట్ 6:30 వరకు రీచ్ అయిపోయాము. ఆల్మోస్ట్ త్రీ అవర్స్ ఇక్కడే వెయిట్ చేసాం గాయస్ మేము బ్యాగ్స్ తోటి. చూడండి ఫైనల్గా అయితే మా ఫ్లైట్ టైం వచ్చేసింది అనమాట. మొత్తం చెక్ఇన్ చేసుకొని బ్యాగ్స్ చెక్కింగ్ అవంతా అయిపోయిన తర్వాత అయితే మేము వెయిట్ చేస్తున్నాము. అండ్ కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం గాయస్ ఫ్లైట్లో కూడా. సో మా బెంగళూరు పెళ్లి జర్నీ అయితే ఇలా జరిగిపోయింది గాయస్. చూడండి ఫ్లైట్ టైం అయితే రానే వచ్చిందనమాట. అండ్ వెయిట్ చేసాము. అండ్ నేను ఇది షార్ట్లో కూడా పోస్ట్ చేశాను అనమాట. ఇది లాంగ్ వీడియోలో కూడా చెప్తున్నాను ఇక్కడ. సో ఫ్లైట్ కోసం వెయిట్ చేసాము. ఇంకొక హాఫ్ అన్ అవర్లో ఫ్లైట్ వస్తుంది అనగా మేమైతే మొత్తం రెడీ అయిపోయి చెక్ చేసుకున్న తర్వాత లోపలికైతే ఎంటర్ అయిపోయాం గైస్. సో ఇదే గైస్, ఫ్లైట్కి అయితే ఎంటర్ అయిపోయాం. సబ్స్క్రైబ్.